జై శ్రీమన్నారాయణ. ఈరోజు 57వ రోజు పారాయణలో భాగంగా విష్ణు పురాణమునందలి ద్వితీయాంశములోని 8వ అధ్యాయంలో కాలచక్ర వర్ణనలో చివరి భాగము పారాయణ చేయబోతున్నాము. ధర్మధ్రువాద్యాస్తిష్టంతి యత్ర వై లోకసాక్షిణః తత్సాష్ట్యోత్పన్నయోగేదాః తద్విష్ణోః పరమం పదం. శ్రీ మహావిష్ణువు యొక్క సమానైశ్వర్యము వలన ఉత్పన్నమైన యాగముతో వృద్ధి చెందిన లోకసాక్షులు ధర్మధ్రువాదులు నివసించు ఆ ప్రదేశము ఆ మహావిష్ణువు యొక్క పరమపదము. విష్ణుచిత్తీయ వ్యాఖ్యాం ధర్మధ్రువాద్యా ఇతి తస్య విష్ణోః సార్ష్ట్యం సమానైశ్వర్యత ఇంద్రియాదివశీకరణైశ్వర్యార్థి యోగర్ధిః ఐశ్వర్యాద్విహితో యోగో యోగాదైశ్వర్యమిష్యతే యోగైశ్వర్యమృతే మోక్షః కథం చిన్నోపపద్యత ఇతి హరివంశోక్తేః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. ధర్మధ్రువాద్యా అని తస్య అనగా ఆ మహావిష్ణువు యొక్క సాష్ట్యం సమానైశ్వర్యత ఇంద్రియాది వశీకరణ రూప ఐశ్వర్యము వలననే యోగ బుద్ధి కలుగును. ఇచట హరివంశోక్తి ఇలా ఉన్నది. ఐశ్వర్యము వలన అనగా ఇంద్రియాది వశీకరణం వలన యోగము విధించబడినది. యోగము వలన ఐశ్వర్యము అనగా ఇంద్రియాది వశీకరణము కలుగును. యోగము ఐశ్వర్యము లేనిచో మోక్షము ఏ విధంగానైనను సిద్ధించదు అని భావము. యత్రోతమేతత్ప్రోతం చ యద్భూతం సచరాచరం భావ్యం చ విశ్వం మైత్రేయ తద్విష్ణోః పరమం పదం. ఈ చరాచరాత్మకమైన సకల ప్రపంచము కూర్చబడినది, పేర్చబడినది, సకల ప్రపంచము ఆవిర్భవించున్నది. ఆ ప్రదేశమే శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదము. దివీవ చక్షురా తతం వితతం యన్మయాత్మనాం వివేకజ్ఞానదృష్టం చ తద్విష్ణోః పరమం పదం. మహాత్ముల విశాలమైన చక్షువు వివేక జ్ఞాన దృష్టమైనది. ఆకాశమున సూర్యుని వలె విస్తరించియున్న ఆ ప్రదేశమే శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దివీవేతి చక్షుర్షు సూర్యః ఏతేన తద్విష్ణోరితి మంత్రద్వయార్థసూచితః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. దివీవ అని చక్షు అనగా సూర్యుడు. ఇట్లు చెప్పుడు వలన తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి. సూరయః దివీవ చక్షురాతం అను 2 మంత్రముల అర్థాన్నే వివరించినట్లయినది. ఆకాశమున సూర్యునిలా వ్యాపించి ప్రకాశించుచున్న ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదాన్ని సూర్యులు అనగా నిత్యులు జ్ఞానులు అన్ని వేళలా చూచుచున్నారు అని అర్థం. ఇచట ఈ 2 శ్లోకాలతో వివరించబడినది. యస్మిన్ ప్రతిష్ఠితో భాస్వాన్ మేఢీభూత స్వయం ధ్రువః ధ్రువే చ సర్వజ్యోతింషి జ్యోతిష్వంభోముజోద్విజ మేఘేఘా సంతతా వృష్టిః వృష్టే సృష్టేశ్చ పోషణం ఆప్యాయనం చ సర్వేషాం దేవాదీనాం మహామునే. అక్కడే సూర్యుడు ప్రతిష్ఠించబడినాడు. అక్కడే ధ్రువుడు మేడిగా అయ్యాడు. ధ్రువునిలో సకల జ్యోతిస్సులు, జ్యోతిస్సులలో మేఘములు, మేఘములలో వృష్టి, వృష్టి వలన సృష్టి, పోషణ, ఆ వృష్టి వలననే దేవాది సకల ప్రాణులకు తృప్తి కలుగుచున్నది. అదే శ్రీ మహావిష్ణు పరమపదము. తతశ్చాజ్యాహుతి ద్వారా పోషితాస్తే హవిర్భుజః సృష్టేః కారణతాం యాంతి భూతానాం స్థితయే పునః. వర్షము వలన ఏర్పడిన తృణాదులను భక్షించుట వలన గోవులలో పాలు, పాల ద్వారా నెయ్యి, ఆ నెయ్యిని హవిస్సుగా అర్పించుట వలన ఆ హవిస్సును ఆరగించిన దేవతలు సృష్టికి స్థితికి కారణమయ్యెదరు. ఏవమే తత్పదం విష్ణోః తృతీయమమలాత్మకం ఆధారభూతం లోకానాం త్రయాణాం వృద్ధి కారణం. ఇదే ఇటు చెప్పబడినది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అమల స్వరూపమైన 3వ పదము. ఆ తృతీయ పదమే 3 లోకములకు ఆధారభూతమైనది, లోకత్రయ వృద్ధిని చేయునది. తత ప్రభవతి బ్రహ్మన్ సర్వపాపహరా సరిత్ గంగదేవాంగనాంగానాం అనులేపన పింజరా.
ఆ విష్ణుపాదము నుండే సకల పాపములను హరించు గంగానది ఆవిర్భవించినది. ఆ గంగానది దేవతా స్త్రీల అంగములకు అనులేపనమైన గంధము వంటిది. విష్ణుచిత్తీయ వ్యాఖ్య తద్విష్ణోః పదం సర్వస్య హేతురాశ్రయశ్చేత్యుక్తం పావనం చైత్యాహ తతః ప్రభవतीत्यादिना తత ఇతి తతో విష్ణుపదమార్గాత్ గంగా హి త్రివిక్రమపదోద్భిన్న బ్రహ్మాండ సుషిరోద్భవా తథా చ వామనపురాణే తతః ప్రతాపవాన్ బ్రహ్మాన్ బృహద్విష్ణుం అంఘ్రిరంభరే బ్రహ్మాండోదరమాహత్య నిరాలోకం జగామసః విష్ణ్వంఘ్రిణా ప్రసరతా కటాహే హేమ్నిభేదితే అంబరాద్ విష్ణుమాయాధ సమార్ధకుటిలా తతః విష్ణ్వంఘ్రివాజ్రోరుదండాద్గాం అంగతా వై నదీ తదా బాహ్యతోం య మహాధారా దశపాప వినాశినీత్యాది శ్రీవిష్ణుధర్మోత్తరే చ బ్రహ్మాండస్తాడిస్తస్తేన ఛిద్రతామా ఆగమత్ప్రభో బ్రహ్మాండం బాహ్యతో येन దశపాపహృతావృతం తేన ఛిద్రేణ తత్తోయం వివేశాండాం మహీపతే పురాణాంతరేషు బ్రహ్మణః కమండలుజలేన హరిచరణే శాలితే గంగోద్భూతేతి అన్యత్ర తు ధర్మ ఏవ బ్రహ్మాగ్నయా ద్రవీభూత ఇతి అతస్త్రే విక్రమే పాదే బ్రహ్మకమండలుజలేన క్షాళ్యమాణే తదపర్యాప్త్య తత్పూర్వర్థం ధర్మే ద్రవీభూతే తత్రాప్యపూర్ణే బ్రహ్మాండకటాహ భేదే బాహ్యోదకధారా తశ్చిద్రేణ విష్ణుపాదస్పర్శినీ గాం గతా గంగాసీదిత్య విరోధః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. ఆ విష్ణువు యొక్క పదము అన్నిటికీ హేతువు, అన్నిటినీ ఆశ్రయము అని చెప్పి ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ విష్ణు పదము పావనము కూడా అని చెప్పుచున్నారు. తతః సంభవతి ఇత్యాదినా తత అని. తతః అనగా విష్ణుపద మార్గము నుండి గంగ త్రివిక్రమముని పదము నుండి ఉద్భిన్నమై బ్రహ్మాండ రంధ్రము నుండి పుట్టినది. వామన పురాణమున ఇట్లు చెప్పబడింది. బ్రాహ్మణోత్తమ తర్వాత ప్రతాపము గల శ్రీ మహావిష్ణువు పాదము ఆకాశమున బ్రహ్మాండోదరమును తాకి నిరాలోక ప్రాంతమునకు వెళ్ళెను. అట్లు ప్రసరించుచున్న శ్రీ మహావిష్ణు పాదముతో హిరణ్య బ్రహ్మాండ కటాహము భిన్నము కాగా ఆకాశము నుండి విష్ణుమాయ సమర్థకుటిలమై శ్రీ మహావిష్ణు పాద వజ్రదండము చేత కొట్టబడి అట నుండి బయలువెడనది, భూమిని చేరినది. వెలుపల మహాజలధార కలదై దశవిధ పాపములను నశింపచేయునదే ఆవరించి ఆ బ్రహ్మాండ ఛిద్రము నుండి ఆ జలము బ్రహ్మాండమున ప్రవేశించినది. ఇక ఇతర పురాణములలో బ్రహ్మకమండలు జలములతో శ్రీహరి పాదము కడుగబడగా గంగ ఉద్భవించినది అని, ఇక ఇంకొక చోట బ్రహ్మ ఆజ్ఞతో ధర్మమే ద్రవించినదై నది అని చెప్పబడింది. ఇట్లు త్రివిక్రమ పాదము బ్రహ్మకమండలు జలముచే కడగబడగా ఆ జలము సరిపోనందున దాని పరిపూర్తి కొరకు ధర్మము ద్రవించినది. అది కూడా సరిపోనందున బ్రహ్మాండ కటాహము భిన్నమై బాహ్యోదకధార బ్రహ్మాండోశ్ఛిద్రము నుండి విష్ణుపాదమును స్పృశించినది, ఆ తర్వాత భూమిని తాకినది అని అన్ని గాథలకు పరస్పర సమన్వయము కుదురుచున్నది అని అర్థము. వామపాదాంబుజాంగుష్ట నఖస్రోతో వినిర్గతాం విష్ణోర్భిభర్త్యాం భక్త్యా శిరసాహర్నిశం ధ్రువః. శ్రీ మహావిష్ణువు యొక్క వామపాద పద్మ అంగుష్టము నఖము నుండి వెలువడిన గంగను ధ్రువుడు భక్తితో రాత్రింబవళ్ళు శిరసుచే ధరించును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య అథ ధ్రువాది పాతాళాంత మవతీర్ణ గంగా ప్రశంసా వామపాదేతి. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఇక ఇప్పుడు ధ్రువుని నుండి పాతాళము వరకు అవతరించిన గంగను ప్రశంసించుచున్నారు వామపాద ఇత్యాదిగా. తతః సప్తర్షయో యస్యాః ప్రాణాయామపరాయణాః తిష్టంతి వీచిమాలాభిః ఉహ్యమాన జటాజలే. ఆ తరువాత ప్రాణాయామ పరాయణులైన సప్తర్షులు ఈ నది యొక్క వీచిమాలలతో వహించబడుచున్న జటాజలమున ఉందురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య
तत इति विष्णोः पदे परमपित्यादि मन्त्रो गृह्यते ऊह्यमानजटाजल इति सप्तर्षीणाम् आघमर्षणं स्नानसखादित्योक्तिः విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం తత అని ఇచ్చట విష్ణోహు పదే పరమే మధ్య ఉత్సహ అని మంత్రమును గ్రహించుచున్నారు. ఊహ్యమాన జటాజలాను దానితో సప్తర్షుల ఆ అఘమర్షణ స్నానము వలన కలిగిన సుఖాదిత్యమును చెప్పుచున్నారు. వార్యోఘైస్సంతస్తైర్యస్యాః ప్లావితం ససిమండలం భూయోధికతరాం కాంతిం వహత్యేతదః క్షయే. నిరంతరము ఈ గంగానది జలప్రవాహములచే చంద్రమండలము తడుపబడుచుండెను. అందువలన ఈ జలప్రవాహ రాసులచే రాత్రిపూట ఇంకా అధికమైన కాంతిని వహించును. మేరు పృష్ఠే పతిత్వోశ్చైః నిష్క్రాంతా శశిమండలాత్ జగతః పావనార్థాయ ప్రయాతి చతుర్దిశం. చంద్రమండలము నుండి బయలువెడలి ఎత్తుగానున్న మేరు పృష్ఠమున పడి జగత్తును పావనము చేయుటకు 4 దిక్కులకు బయలుదేరును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మేరు పృష్ఠ ఇతి శశిబింబాన్నిష్క్రాంత సూర్యమార్గేన్మేరుంగతేత్యర్థః. విష్ణోః పాదాశ్చింసుమారాత్ ధ్రువా చ సోమా సూర్యాన్మేరురూపా స విష్ణోః సమాగతాం శివమూర్ధ్నో హిమాద్రిమిత్యాది వ్యాసోక్తేః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం మేరు పృష్ఠ అని చంద్రబింబము నుండి బయలువెడలి సూర్యమార్గము నుండి మేరు మార్గమునకు వెళ్ళినది అని అర్థము. విష్ణు పాదము నుండి చించుమారమునకు, అక్కడి నుండి ధ్రువుని నుండి చంద్రునిపైకి, చంద్రుని నుండి సూర్యమార్గము నుండి మేరువునకు, మేరువు నుండి శివుని శిరమున, అక్కడి నుండి హిమాద్రికి అని వ్యాస భగవానుని మాట కదా. సితాచాలకనందా చ చతుర్భ్రద్రేతి సంస్థిత ఏకైకయా చతుర్భేదా దిగ్భేదగతిలక్షణ. ఒకే గంగా 4 భేదాలతో 4 దిక్కులు సీత, అలకనంద, చక్షు, భద్ర అను పేర్లతో విలసిల్లినది. భేదం చాలకనందాఖ్యం యస్యా సర్వోపి దక్షిణం తధార శిరసా ప్రీత్యా వర్షాణామధికం శతం. ఈ 4 నదులలో అలకనంద అని పేరు గల గంగధారను శంకరుడు కూడా దక్షిణ భాగమున శిరమున ప్రీతితో 100 సంవత్సరములు ధరించెను. శంభోర్జటాకలాపాశ్చ వినిష్క్రాంతాస్తి సత్కరాః ప్లావయిత్యాదివం నిన్యేయ పాపాన్ సగరాత్మజాన్. ఈ అలకనందయే శంకరుని జటాజూటము నుండి వెలువడి సగరపుత్రుల అస్థిచూర్ణమును ముంచి వారిని స్వర్గమునకు కొనిపోయెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శంభోరితి సత్కరాః నద్యంత సూక్ష్మశిలాః తా ఇవ సాగరాస్తీని ప్లావయిత్వా. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం శంభోహు అని శర్కర అనగా నదీ తీరమున నుండి చిన్న ఇసుకరాళ్ళు, గులకరాళ్ళు. ఆ గులకరాళ్ల వలె ఉన్న సగరపుత్రుల అస్తులను ముంచి అని అర్థము. స్నాతస్య సలిలే యస్యాః సద్యః. విష్ణు చిత్తీయ వ్యాఖ్య శంభోరితి శర్కరాః నద్యంత సూక్ష్మశిలాః తా ఇవ సాగరాస్తీని ప్లావయిత్యాం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము శంభోహ్ అని శర్కర అనగా నదీ తీరమున నుండి చిన్న ఇసుకరాళ్ళు, గులకరాళ్ళు. ఆ గులకరాళ్ల వలె ఉన్న సగరపుత్రుల అస్తులను ముంచి అని అర్థము. స్నాతస్య సలిలే యస్యాః సద్యః పాపం ప్రణశ్యతి అపూర్వపుణ్యప్రాప్తిశ్చ సద్యో మైత్రేయ జాయతే. ఆ అలకనందాది భేదములున్న గంగానదిలో స్నానము చేసిన వానికి వెంటనే పాపము నశించును. ఇదివరకు ఏ కార్యము ఆచరించనను కలుగని పుణ్యము ఈ నదీ స్నానము వలన లభించును. దత్తాః పితృభ్యో యత్రాపః తనయై శ్రద్ధయాన్వితైః సమాసతం ప్రయశ్చంతి తృప్తిం మైత్రేయ దుర్లభాం. ఈ గంగానదిలో పితృదేవతలకు గంగాజలములతో తనయులు తర్పణములిచ్చినచో 100 సంవత్సరముల పాటు దుర్భరమైన తృప్తిని పొందెదరు. యస్యామిష్ట్వా మహాయజ్ఞైః యజ్ఞేశం పురుషోత్తమం ద్విజభూపాః పరామృద్ధిం అవాపుర్ధివిచేహ చ. ఈ గంగానదీ తీరమున రాజులు మహాయజ్ఞములచే యజ్ఞపత్నిని పురుషోత్తముని ఆరాధించి ఇహలోకమున పరలోకమున సర్వోత్కృష్టమైన సంపదలను పొందిరి.
स्नानाद्विद्धूतपापाश्च यज्जलैर्यतयस्तथा కేశవాసక్తమనసః ప్రాప్త నిర్వాణముత్తమం. ఈ గంగానదీ జలమున యతులు స్నానము చేసి పాపములు నశించి కేశవుని యందు మనసు కలవారై ఉత్తమమైన నిర్వాణమును పొందియున్నారు. श्रुताभिलषिता दृष्ट्वा सृष्टा पीतावगाहिता या पावयति भूतानि कीर्तिता చ దినే దినే. ప్రతిదినము గంగానది నామమును వినినను, కోరినను, చూచినను, స్పృశించినను, గంగాజలమును త్రాగినను, గంగలో మునిగినను, కీర్తించినను ఈ గంగా పవిత్రులను చేయును. విష్ణుచిత్తీయ వ్యాఖ్య శృతేతి श्रुताभिलषितेत्यादावा सत्तिभूयस्त्वा फलभूयस्त्वं यथोत्तरं दशगुणं यथा ब्रह्माण्डपुराणे श्रुता गङ्गेति यैर्भक्त्या सकृद्दूरस्थितैरपि तत्रैव तारयेन्मर्त्यान् करुणार्द्रा भवार्णवात्. कदा द्रक्ष्यामि त्वतां गङ्गां कदा स्नानमहं लभे इति पुंसाभिलषिता कुलानि दश धारयेत्. यथा कथञ्चिद्वै दृष्टा भक्तितस्रिन्मयी सकृत् गङ्गा तारयते तेषां कुलानां शतमं हसः. यैस्तु स्पृष्टा विशिष्टाङ्गा गङ्गा भक्त्या सकृन्नरैः कुलानां तु सहस्रं वै तेषां तारयते भवात्. पीता धर्मद्रवीर्मर्त्रैर्यैर्गङ्गा भक्तिता सकृत् तेषां कुलानामयुतं भवात् तारयते ध्रुवं. यैः पुण्यवाहिनी गङ्गा सकृद्भक्त्यावगाहिता तेषां कुलानां लक्ष्यं तु भवात् तारयते शिवा. यैर्दिनं सेविता भक्त्या गङ्गा पुण्यजलानरैः कुलानां दशलक्षं तु तेषां तारयते भवात्. విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదం. శృత అని శృత, అభిలషిత ఇత్యాదిలో సంబంధము అధికముగా కలుగును. కాన వినుట కంటే కోరుట, కోరుట కంటే చూచుట ఇట్లు గంగతో సంబంధము అధికమగుచుండును గాన ఫలము కూడా అధికముగా కలుగును. ఒకదానికంటే తరువాత దానికి 10 రెట్లు అధిక ఫలము కలుగును. వినుట కంటే అభిలాషకు 10 రెట్లు, అభిలాష కంటే దర్శనమునకు 10 రెట్లు ఫలము అధికముగా కలుగును. ఈ విషయము బ్రహ్మాండ పురాణమున చెప్పబడినది. దూరముగానున్నవారు కూడా ఒకసారి భక్తితో గంగా అని నామమును వినినచో కరుణార్ద్ర అయిన గంగా మనుజులను అక్కడే సంసార సాగరము నుండి తరింపచేయును. ఆ గంగను నేనెప్పుడు చూచెదను, ఆ గంగలో నేనెప్పుడు స్నానము చేసెదను అని మానవులు అభిలషించినచో 10 తరములను తరింపచేయును. జ్ఞానస్వరూపిణి అయిన గంగను ఎట్లో ఒకసారి దర్శించినను ఆ గంగా నది పాపము నుండి 100 తరముల వారిని తరింపచేయును. విశిష్టమైన అవయవముల కల గంగను ఎవరైనా ఒకసారి తాకినను వారి తరములను 1000ని సంసారము నుండి తరింపచేయును. ధర్మమే ద్రవించినదిగా మారిన గంగాజలమును భక్తితో ఒకసారి త్రాగినచో వారిని పాపము నుండి 10,000 తరములను తరింపచేయును. పరమపావనమైన గంగలో భక్తితో ఒకసారి స్నానము చేసినను వారి 1,00,000 తరములను సంసారము నుండి తరింపచేయును. పవిత్ర జలము గల గంగను భక్తితో సేవించిన 10 లక్షల కులములను సంసారము నుండి తరింపచేయును. గంగా గంగేతి యైర్నామయోజనానాం సతేష్వపి స్థితైరుచ్చారితం హంతి పాపం జన్మత్రయార్జితం. 100 యోజనముల దూరములో నున్నవారు కూడా గంగా గంగా అని పలికినచో వారి 3 జన్మల పాపములను నశింపచేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య గంగేతి గంగా గంగేతి ద్విరుక్తి प्रतिसंध्यं च तिरावृत्ति विद्यर्था ब्रह्मांडे हि गंगा गंगेति गंगेति यैस्त्री संध्यं समीरितं सुदूरस्थैश्च तत्पापं हन्ति जन्मत्रयार्जितं. तदा सहस्रयोजनस्थोऽपि त्रिसन्ध्यं त्रिसमाहितः. गंगा गंगेति यो ब्रूयात् स गच्छेत् परमां गतिं. नामोपलक्षणं स्मरणस्यापि योजनानां सहस्रेषु गंगां यस्मरते नरः अपि दुष्कृतकर्मा सौलभते परमां गतिमिति मात्स्योक्त्येहि.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. గంగా అని గంగా గంగా అని 2 మార్లు చెప్పుట, రోజు 3 పూట్ల 3 మార్లు ఆవృత్తి చేయాలి అని చెప్పుటకు. బ్రహ్మాండ పురాణమున 3 పూటల 3 మారులు గంగా 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 అని పలికినచో వారు ఎంత దూరములో ఉన్నా వారి 3 జన్మల పాపములను గంగ హరించును. అట్లే 1000 యోజనముల దూరములోనున్నను 3 పూటల సావధానముగా 3 మార్లు పలికినచో అతను పరమపదమును పొందును. ఇచట నామ సంకీర్తనము స్మరణమునకు కూడా సూచకము. వేల వేల యోజనాల దూరములో ఉన్నను గంగానదిని స్మరించిన వాడు పాపకర్మలను ఆచరించిన వాడైనను పరమగతిని పొందును అని మత్స్యపురాణము ఉక్తి. యతస్సా పావనాయాలం త్రయాణం జగతామపి సముద్భూతా పరతత్తు తృతీయం భగవత్పదం. ఈ గంగ 3 లోకములను కూడా పవిత్రము చేయునది. ఎందుకనగా ఆ గంగ శ్రీమన్నారాయణుని 3వ పదము నుండి పుట్టినది కదా. విష్ణు చిత్తీయ వ్యాఖ్య యత ఇతి ప్రకృత విష్ణుపదమాహోత్మ్యప సంహారః త్రయాణామితి పాతాళ వ్యాప్తిశ్చోక్త సాగరోద్ధారార్థ తుర్శబ్దోల్పమహాత్మ్య నద్యంతరోత్పత్తిస్థానాత్ సరస్శైలద్రుమాద్యైః వైలక్షణ్యం విష్ణుపదస్య గంగాముత్కర్షయతి. గంగాయాన్యధ్యంతర సామ్యదర్శినో దోషస్మృతైః గంగాయాం వైష్ణవీశక్తౌ పరబ్రహ్మ విభావనాం న కుర్వంతి చ ఏ మర్త్యానతైస్తు సహ సంవసేత్ నదీతి నావమతంత్యేతి భవిష్యద్వాక్యం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. యత అని ప్రకృతమైన విష్ణు పదమాహాత్మ్య ఉపసంహార సూచకము. త్రయాణం అని 3 లోకములను చెప్పుట వలన పాతాళ వ్యాప్తి కూడా చెప్పబడినది. పాతాళ వ్యాప్తి సగరపుత్రులను ఉద్ధరించుటకు. ఇచ్చట తత్తు అని తూ శబ్దము కొద్ది మహాత్మ్యములు గల ఇతర నదుల ఉత్పత్తి స్థానములైన సరస్సులు, శైలములు, వృక్షములు కంటే శ్రీ విష్ణు పదము విలక్షణము అని చెప్పుచు గంగకు ఉత్కర్షను చెప్పుటకు గంగను ఇతర నదులతో సమానమని చెప్పుట తలచుట దోషమని స్మృతి చెప్పుచున్నది. శ్రీ మహావిష్ణు శక్తి అయిన గంగయందు పరబ్రహ్మ భావన లేని వారితో కలిసి వసించరాదు. గంగ నదే కదా అని అవమానించరాదు అని భవిష్య పురాణము చెప్పినది. ఇది శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణు చిత్తీయే ద్వితీయాంశే అష్టమోధ్యాయః. కాలచక్రస్య వర్ణనము చివరి భాగము సమాప్తము. జై శ్రీమన్నారాయణ.